మీ అసలు మెయిన్ పర్టికులర్గా రాసే మూవీస్ అనే పేరును ఎందుకు పెట్టారు? నాకు తెలిసి అప్పట్లో సత్య గారు సజెస్ట్ చేశారని విన్నాను నేను, అది ఈ రాసే మూవీస్ బ్యానర్ అనేది. సో దాని వెనుకున్న విశేషాలు. అదే కరెక్ట్, మీరు అదే కరెక్ట్. మా ఇంటికి పరిసర ప్రాంతంలో అమ్మాయి చరిత్ర, మరో చరిత్ర సినిమా చేసిన అమ్మాయి ఉండేది. అమ్మాయితో కుటుంబంతో మాకు పరిచయం ఉంది. అప్పుడు కూర్చోవడం, మా ఇంటికి వచ్చి ఆవిడ కూర్చోవడం, వాళ్ళ ఇంటికి మేము కూర్చోవడం జరిగేది. ఇలా చేస్తా అన్నప్పుడు వాళ్ళ తల్లిగారు అంది, బ్యానర్ మంచి బ్యానర్ పెట్టాలంటే అబ్బాయి రాశి ఇక్కడ రాశి సీట్స్, రాశి ఇటువంటి చాలా తమిళ్లో చాలా పాపులర్ అయింది, అటువంటి దాన్ని పెట్టుకుంటే బాగుంటుందేమో అని ఒక సలహా ఇచ్చింది. సరే ఆలోచించాను, రాశి మూవీస్ని పెడితే బాగుంటుందేమో రాశి మూవీస్ని పెట్టాను. పాపులర్ అయిపోయింది, 90 పేరుగా మారింది. మార్చుకున్నారు. సాంబాబు తోటి వరుసగా సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ మహారాజు, తర్వాత పొన్నమి చంద్రుడు, తర్వాత భార్యాభర్తలు, వరుసగా 3 సినిమాలు వరుసగా బ్యాక్ టు బ్యాక్, 4 సినిమాలు, దీంతో కలిపి 4 సినిమాలు. దాని గురించి బ్యాక్ టు బ్యాక్ చేయడం ఇంకంతే. సోంబాబుతో ఫిక్స్ అయిపోయానండి నేను. ఫిక్స్ అయిపోయి 1 సంవత్సరాలకు 2 సంవత్సరాలు ఒక సినిమా తీసామండి. ఈలోగా దీంట్లో రూపాయి పాపం మిగతా మెయింటెనెన్స్కి, ఆఫీస్ మెయింటెనెన్స్కి, జీతాలకి సరిపోయేది. మళ్ళీ వచ్చేవాడు, మళ్ళీ మామూలే, మళ్ళీ సినిమా చేసేవాళ్ళం. అలా జరిగింది, ఎక్కడ ఏ నష్టం జరగలేదు. అలాగనే అతిగా భారీగా మిగిలినవి కూడా ఏమి లేవు. నాకు అదృష్టం ఎక్కడ కొట్టిందంటే అండి, సోమబాబుకి అడ్వాన్స్ అయితే ఇచ్చాం, డబ్బులు లేకుండా వచ్చాం. ఇది ఆ శక్తి ఏంటో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఆయనకి అడ్వాన్స్ అంటే ఇచ్చాం కానీ తర్వాత డబ్బులు ఎక్కడే లేవు. 11,000 10,000 ఇచ్చాం. ఆ సోమబాబు గారికి 50,000 మొత్తం పెట్టుకుని ఆయనకు 25,000 అంత ఇచ్చాం. ఇంక ఈ 10-15,000లో రన్ చేస్తున్నాం బండి. అప్పుడే జిల్లాకు ఉంటున్నారు సినిమాలు మొదలైంది, అప్పుడే స్టార్ట్ అయింది. సరే నేను ఈ ఇద్దరిని ఫిక్స్ చేసిన వెంటనే అక్కడ ఖైదీ రిలీజ్ అయింది కోదండ గారి డైరెక్షన్లో. అది బ్లాక్ బస్టర్ హిట్, అది హిట్ అయిపోయింది. తర్వాత దేవత, సోమబాబు గారు దేవత హిట్ అయింది. ఇద్దరు కలిసి వచ్చారు. బయర్స్ పెరిగిపోయారు, పోటీ పెరిగింది ఈ సినిమా కొనడానికి. అంటే బూర్లు పుట్ల పడినట్టు బాలకృష్ణ గారు, నరసింహారావు మనం పాత స్నేహితులు. అప్పుడు నేను డిస్ట్రిబ్యూటర్ బయర్ కొన్నాడు, కొన్ని సినిమాలు కొని ఉషాలు ఇచ్చడం. అది ఈ సినిమా పోవడానికి వీలేదు, 25,000 పంపుతాను, పెట్టుకోండి రేట్ తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. 25,000 పంపించాడు. నెల్లూరు ఎవరో ఒక ఆయన వచ్చి ఆయన ఒక 15,000 ఇచ్చాడు. ఇంకో గుంటూరు వచ్చి మా వీకెట్ శంకరరావు గారు ఉండేవారు, అప్పుడు ఆయన డిస్ట్రిబ్యూటర్. పద్మ సుబ్బారావు అంతా వాళ్ళు ఏదో కొంచెం పంపించారు. రకరకాలుగా ఈస్ట్ గోదావరి మా జిల్లా నుంచి కొంత ఇలా కొంచెం డబ్బులు వచ్చినాయి. డబ్బులు ఎక్కువ ఉండిపోగానే ఏం తీసుకెళ్ళి సోమబాబు గారికి ఇచ్చినాం, మళ్ళీ పేమెంట్ ముందుగా ఇచ్చినాం. వీళ్ళు ఎవరో ఆయనకి అర్థం లేదు, ఈ హిస్టరీ తెలియదు కదా, ఈ డేట్ అడిగిన డేట్ ఒప్పేసుకునే మీరు డబ్బులు అడగకుండా ముందు తీసుకొచ్చి ఇస్తున్నారనే బాగా బయట తెచ్చేసి ఉన్నాయి. కొంచెం చాక్ ముందు ఇచ్చాను లాక్కుని రేట్ పెంచదు. ఎవరికి కూడా రేట్లు పెంచలేదు, ప్రింట్ల మీద కూడా వేసేది. ఏ రోజు కూడా నష్టం పని చేయలేదు. కాబట్టి ముందు తెచ్చేసేవాడిని. ముందు తెచ్చేటప్పుడు పేమెంట్లు ముందు ఇచ్చేసేవాడిని. నేనే పెట్టుకుంది ఇది. నా షూటింగ్ అయితే 2-3 వేలు ఉంటే చాలా రోజుకి అంతే. ఇంకా ఆర్టిస్ట్కి అయితే హీరో కదా మాకు ఎక్కువ వచ్చింది. సోమబాబు గారికి ఎంత 1,00,000 రూపాయలు ఇవ్వాలి, 6వ తారీఖు ఇవ్వాలి. మేము తీసుకెళ్ళి 1వ తారీఖు తీసుకెళ్ళి 1,50,000 ఉందని తీసుకోండి. ఇదేంటి 6వ తారీఖు ఇమ్మంటే 30వ తారీఖు తీసుకొచ్చేసి 1,20,000 అనుకునేవాడు ఆయన. అలా కొంచెం పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా. ఎక్కడైనా వచ్చి అలా ఇచ్చేసి అనుకున్నాకన్నా మాట మీద నిలబడి అనుకున్నాక ముందుకు ఇచ్చేసాం అనుకోండి, ఎప్పుడు కూడా అది నిలబడుతుంది కదా. అలా ఇచ్చేసేవాళ్ళం, అలా ఇచ్చేసేవాళ్ళం. దాంతో సినిమా షూటింగ్ పైన ఎక్కడ లోటు లేకుండా తీసాం. తంతే బూర్లు పుట్టలో పడినట్టుగా మళ్ళీ అది సూపర్ హిట్ వచ్చింది. మళ్ళీ సూపర్ హిట్ అయిపోయింది. తీస్తే ఇంకా సోమబాబు లాక్ మాకు. నేను మీతో తప్పించి నేను మీతో ప్రతి సంవత్సరం నాకు సినిమాలు ఇవ్వాలి మీరు, నేను మీతో తెస్తాను అంటే ఆయనకి హ్యాపీ. అంతే కదా. ప్రతి సంవత్సరం డైరీలో ఉండిపోయి డేట్లు నాకు రాసి అంటే ముందే ఆయనే రాసి పెట్టేసాడు అనమాట. అనుకూలంగా ఉండేవాడు. ఆయన ఏదైనా సినిమా వస్తే నేను వెనక్కి వెళ్ళటం చేయటం ఒక అండర్స్టాండింగ్ కుదిరేది. దాంతో రెండో సినిమా నాదేమో సూపర్ హిట్, ఈయనదేమో శ్రావణ సంగీతం సూపర్ హిట్. సోమబాబు గారు, బాబు గారి హీరోయిన్ ఇంకో సినిమా హిట్ అయింది. మళ్ళీ కాంబినేషన్ అక్కడ
ఏది మహారాజ్ నేను బాపిడి గారు సోమబాబు గారు ఇట్టు మళ్ళీ డబ్బులు ఎందుకు మళ్ళీ అదే పరిస్థితి అక్కడి నుంచి ఇప్పుడు దాకా నాకు అసలు పెట్టుబడి అంటే ఏమీ లేదండి అట్లాగే తీశాను తర్వాత రాజేంద్ర ప్రసాద్ కొంచెం కష్టపడ్డాను కానీ సేఫ్ గానే బయటపడ్డాను కష్టపడ్డాను చిన్న సినిమా కదా అప్పుడు ఏదో తీసాం డాక్టర్ గారు వీళ్ళందరూ సహకరించారు పున్నంచంద్ర సినిమా తీశాను అది ఆర్థికంగా కొంచెం వెనక్కి లాగింది ఖర్చు పెరిగిపోయింది సినిమాలో అనుకోకుండా విపరీతం ఖర్చు పెరిగిపోయింది అందులో హీరో రెమ్యునరేషన్ సడన్గా హీరో రెమ్యునరేషన్ పెంచారు అందరికీ అందులో నేను ఒకడిని అందరూ ఎగ్గొట్టేశారు ఆయన 17-18 లక్షలు డిమాండ్ చేశారు అప్పట్లో 10-12 ఇచ్చి మానేశారు చాలా మంది మిగతా 4-5 డెవలప్ అయ్యారు ఎవరు డెవలప్ అయ్యారు ఇచ్చే పరిస్థితి కాదు ఆయనకి అర్థమైపోయింది సినిమాలు రిలీజ్ అయిపోయింది నేనేం చేశాను నేను 3 లక్షలు బాకీ ఉండిపోయి నేను డెవలప్ అయ్యాను కానీ తర్వాత ఇచ్చాను ఒక 3 నెలలు 4 నెలల తర్వాత తీసుకెళ్ళి 3 లక్షలు ఇచ్చాను ఇది ఎక్కడదని అడిగాడు చెప్పాను నా పక్కన ఒక స్థలం ఉందో స్థలం కొనుక్కున్నాను అందులో మొక్క అమ్మేసి తెచ్చాను నేను ఇంకెంత ఉంది అనుకో మొక్క ఉన్నాను అది ఎవరి పేరు నా పేరు మీ పిల్లల పేరు రాయని ఆయన బలవంతంగా మా పిల్లల పేరు రాయించేసి అమ్మడానికి వీలు లేకుండా చేశాడు ఆయన ఎన్నో సందర్భాలు కష్టాలు వచ్చినాయి రకరకాల ఇబ్బందులు వచ్చాయి నేను అమ్మలేకపోయాను పిల్లలు మైనర్ ప్రాపర్టీ అమ్మడానికి వీల్లేదు మేజర్లు అంతా అమ్మడానికి వీల్లేదు అలా అమ్మలేకపోయాను అది కూడా అదృష్టమే ఎందుకంటే ఒకరికి అమ్మి తర్వాత ఏమో వాళ్ళేమో మళ్ళీ వాళ్ళకి డబ్బు రిటర్న్ ఇచ్చి ఇట్లాగా అక్కడ కూడా దేవుడు కాపాడినట్టే ఐదు నిలబెట్టాడు చాలా హ్యాపీ అండి చాలా హ్యాపీగా జగబాబు హీరో అంటే ఇలా కూడా హీరోలు ఉంటారా అనిపించింది జగబాబు సంభవత తీశాను కానీ వేరే అది వేరు జగపతి బాబుది వేరు హీరో అంటే ఇలా ఉంటారా ఇదే హీరోలో బాబు అనిపించింది డబ్బులు అడిగేవాడు కాదు సిగరెట్లు అడిగేవాడు కాదు మందు అడిగేవాడు కాదు అవుట్డోర్కి వెళ్ళినా కూడా మేము ఆయన పెద్ద హోటల్ దిగేవాడు ఆయన స్థాయికి తగ్గట్టు హోటల్ పెద్ద హోటల్ దిగేవాడు కానీ మా దగ్గర తీసుకోలేదు మేము అందరూ ఎక్కడ దిగుతున్నామో డైరెక్టర్ మేము ఎక్కడున్నామో ఏ రూమ్ ఉందో ఆ రూమ్ ఛార్జెస్ ఆయనకి పే చేస్తాం మిగతా ఆయన సొంత డబ్బు పామ్ బీచ్ అటువంటి హోటల్లో దిగేవాడు ఆయన ఫ్రెండ్స్ ఉంటారు సాయంత్రం 6-7 వస్తారు కూర్చుంటారు సరదాగా డ్రింక్ చేస్తారు సిగరెట్లు కాలుస్తారు భోజనం చేస్తారు ఇక్కడ ప్రొడ్యూసర్ ఎందుకు ఆ బిల్లు మనం కట్టేసాం అనుకోండి ప్లస్ చేసుకుంటారు ఆయనే ఇక్కడ దసపల్ల రోజుకి ఎంత 3,500 10 రోజులు చేసాం 10 రోజులకి ఎంత 30,000 ఆ 30,000 లెక్క ఆయన దాంట్లో ఆయన బిల్లు ఎంత 2.5 లక్షలు అయింది అది అయిందే సిగరెట్లు ఇవ్వద్దండి ఎందుకంటే నా పేరు చెప్పి రాస్తాను మీరు హీరోని అడగలేరు నా అసిస్టెంట్ బేటాలు కానీ నా కారు పెట్రోల్ కానీ ఏమీ అక్కర్లేదండి ఎక్కడికి వెళ్తే నా అసిస్టెంట్లకి భోజనం పెట్టండి షూటింగ్లో అవుట్డోర్ వెళ్తే మిగతా బాయ్స్ ఎక్కడ పడుకుంటారో అక్కడే వాళ్ళకి ఇవ్వండి తప్పించి బాబుగా కత్తి తెచ్చాం ఇది తెచ్చామన్నారు అనుకోండి మీరు ఒప్పుకోవద్దు నేను తీసుకోను ఎవరిదో తీసుకోను నా పేరు చెప్పి మీదైతే వాళ్ళు తీసుకోవచ్చు అటువంటి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ మీరు తీసుకున్నారు తెలిస్తే తోలు తీసేస్తాం మీకు ఏమైనా కావచ్చు నా దగ్గర తీసుకోండి మీరు భోంచేయండి అంటే వెళ్ళి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ₹1 ఉండడానికి వీల్లేదు ఏ రోజు పేమెంట్ అడగలేదండి అక్కడ పైపెచ్చు ఆయన అడిగాడు నాకు ఆ సినిమాలో హార్ట్ అటాక్ వచ్చింది చాలా సీరియస్ అయింది స్వప్నలోకం నేను లేను స్వప్నలోకం షూటింగ్ చాలా బాగుంది నేను హాస్పిటల్లో ఉన్నాను దాంతో భీమినేని శ్రీనివాస్ గారు చాలా కోఆపరేట్ చేసి జగపతి బాబు కోట శ్రీనివాసరావు గారు ఆర్టిస్టులు అందరినీ ప్రొడ్యూసర్కి బాగాలేదు ఆయన హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు మంచి ప్రొడ్యూసర్ మనకి మనం చాలా సినిమాలు తీసాం గబగబా మనం త్వరగా ఫినిష్ చేయాలి ఏ ఖర్చు లేకుండా అన్నీ చేసి అందరినీ హైలైట్ చేసి కోట శ్రీనివాసరావు వీళ్ళందరూ భీమినేని శ్రీనివాసరావు జగపతి బాబు గారు అందరూ సహకరించే సినిమా ఫినిష్ చేశారండి నేను లేకుండా వెరీ గుడ్ తర్వాత అల్లరాష్ట్ర మీకు తెలిసిన తెలుగులో తీసిన ఆఖరి చిత్రం పెళ్ళయింది కానీ ఆ సినిమా నాకే ప్రాబ్లం లేదండి బాగానే చేశారు బాగా కోఆపరేట్ చేశారు అందరూ కోఆపరేట్ చేశారు అంతా బాగా జరిగింది ఈవి సత్యనారాయణ గారికి ఒక కమాండ్ ఉందండి ఆయన సినిమా అన్నప్పుడు కొంచెం వెర్రేషాలు వేయటం కానీ చేయటం కానీ ఎవరు చేయరు కొంచెం కమాండ్ విశ్వనాథ్ గారి సినిమాలకి ఎలా ఉండేయో అగ్ని గారి సినిమాలకి ఎలా ఉందో అలాగే కొంచెం కమాండ్ ఉండేదండి అందువల్ల ఎవరు ఎగ్గొట్టడానికి చేయడానికి అందరూ బాగానే చేశారు అందరూ బాగా కోఆపరేట్ చేశారు ఇప్పుడు నేను నష్టపోయింది ఏదో ఉందంటే ఆ సినిమాలో నష్టపోయింది నా జీవితంలో ఒక్క సినిమా నేను ఒక 50 సినిమాలు పైన చేశాను నేను
డబ్బింగ్లు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా. ఏ సినిమాలోనూ ఒక్క రూపాయి నాకు పోలేదు, ఒక్క సినిమా పోలేదు. ఈ ఒక్క సినిమా మొత్తం మొత్తం వాష్ అవుట్. అందుకని మానేసారా మొత్తం సినిమా తీయడం? భయపడిపోయింది. భయపెట్టించిందా సినిమా? భయపెట్టింది. ఇంకోటి అయితే నేను ఇలా కొన్నాను కదా, నేను ఏమవుతాను ఏంటంటే ఇప్పుడు నేను దిగి బతకలేను. ఎవరు తజ్జాగా ఉండాలని చూసి పోయింది. పెట్టింది పెట్టుబడి కాదండి, పెట్టంది కూడా పోయింది. డిస్ట్రిబ్యూటర్లు కట్టవలసి వచ్చింది రివర్స్లో. అది నా తప్పే. నా తప్పే ఏంటంటే అమ్మకపోవడం. అది ఎందుకంటే సినిమా మీద పెద్ద హోప్ పెట్టుకుని ఉండి చాలా పెద్ద హిట్ అయిపోద్దని. అలా డైరెక్టర్ కూడా పెద్ద హోప్. డైరెక్టర్ ఏమన్నారంటే, నరసింహరావు ఈ సినిమా మీకు కానీ కెపాసిటీ ఉంటే ఈ సినిమా అమ్మకండి, మీకు ఏ కష్టాలు ఉన్నా ఈ సినిమా తీర్చేస్తుంది, మీకు భయం అయితే సగం సినిమా నాకు ఇచ్చేయండి, సగం నేను కొనుక్కుంటాను, మీరు అమ్ముకోండి ఉంచుకోండి, నా సలహా ఉంచుకోండి, సినిమా బాగా వస్తుంది అనేది ఆయనకి పెద్ద నమ్మకం, నాకు పెద్ద నమ్మకం అన్నట్టుగా ఆయన సగం ఉంచుకున్నాడు. సగం ఉంచుకుని ఆయన రిలీజ్ చేసి సగం నేను పెట్టుకున్నా. ఆయనకి పోయింది నాకు పోయింది. ఇప్పుడున్న నిర్మాతల గురించి, ఇప్పుడున్న సినిమాల గురించి ఒక సీనియర్ నిర్మాత మీరేం చెప్తారు? నేనేం చెప్పానండి, తెలియదండి. నేను మర్చిపోయానండి, తలుపులు మూసేసాను. మీరు నమ్ముతారు నమ్మరో, నాకు ఏ సినిమా ఆడుతుందో, ఏ సినిమా వస్తుందో, ఏ సినిమా పోతుందో తెలియదండి. ఏదో 4-5 సినిమాలు, ఏదో గుంటూరు కారం అంటున్నారో, ఏదో 4-5 హీరోలు సినిమాలు ఏ వస్తుంటాయి పోతుంటాయి, అవి మాత్రం తెలుసు. ఏ సినిమా హీరో ఎవడో తెలియదండి. అది డబ్బింగ్ సినిమా తెలియదు, స్టేట్ సినిమా తెలియదు. కొన్ని పేపర్లో చూద్దామంటే కళ్ళు కనపడవు, అక్షరాలు కనపడవు, అలికేసినట్టు ఉంటుందండి. పూర్వం చూడండి అలికేసినట్టు వచ్చేది, ప్రింటింగ్ ఫాల్ట్ అని వాళ్ళం మనం అప్పట్లో. అట్లా ఉండే క్లారిటీ లేదు టైటిల్కి ఏమి, ఆ టైటిల్ కూడా అర్థం కాదు, ఆ ఆర్టిస్ట్ ఎవడో తెలియదు, టెక్నీషియన్ ఎవడో చదువుతుంటే డైరెక్టర్ ఎవరో పేరు కనపడదు. చూడండి, చెప్పండి, మీరు పేపర్ చూసి చెప్పండి, తెలుస్తా. అలా చూసి తీసుకొచ్చింది. నేను ఓటీటీలో కూడా చూడండి, న్యూస్ చూస్తాను అంతే అండి. పూర్తిగా దూరంగా ఉన్నారు. పూర్తిగా దూరం. ఎప్పుడైనా సంతోషం సురేష్ గారు పంపిస్తుంటారు, అవి టచ్ చేస్తాను, కొన్ని బాగున్న వరకు చూస్తాను, లేదా ముందు తోసేస్తాను. ఆయన వరకు ఈ సినిమా ఉందా అనుకుంటాను. అది తప్పించి ఇంకేమీ లేదండి. ఏ సినిమా పత్రిక చదవను, ఏది లేదండి. మీ మాటలు, మీరు చెప్పిన ఈ ఇంటర్వ్యూ ద్వారా నిజంగా ఎంతోమంది అప్కమింగ్ ప్రొడ్యూసర్స్కి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎన్నో విషయాలు నేను సంతోషం ద్వారా ఈ వీడియో రూపంలో పంచుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.